రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ తేజ. పాస్టర్ అభినయ్ దర్శన్ రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం మొండిగట్ట గ్రామ పంచాయతీ ఎక్కడైతే ఉందో అక్కడ అతని పైన అతనే అటాక్ చేయించుకుని ఎవరో అటాక్ చేశారు. ఆ నియోజకవర్గంలో నేను తిరుగుతున్నందుకు రాజకీయంగా నా పైన కుట్ర చేశారు, అటాక్ చేశారు. మీడియాకు ఏమో జై శ్రీరామ్ నన్ను కొట్టేసి వెళ్ళిపోయారు. ఇలాంటి కథనాలన్నీ కూడా అతను చెప్పడం అయితే జరిగింది. తర్వాత పోలీసులు అతను అరెస్ట్ చేయడం, జైలుకి తరలించడం, రిమాండ్లో పెట్టడం ఇవన్నీ కూడా జరిగాయి. తాజాగా అభినయ్ దర్శన్ బెయిల్ పైన బయటకు వచ్చాడు. తన పైన కుట్ర జరుగుతుందని చెప్తున్నాడు. ఎవరో కావాలని కుట్ర చేస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. త్వరలోనే ఒక ప్రెస్ మీట్ కూడా నేను పెడతానంటూ కూడా చెప్తున్నాను. అయితే అభినయ్ దర్శన్ పైన సర్పంచ్ హరిబాబు మొండిగట్ట పంచాయతీకి సంబంధించిన వ్యక్తి కేసు పెట్టడం, అభినయ్ దర్శన్ అలాగే అభినయ్ దర్శన్ తో పాటు అతని బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా కేసు పెట్టాడు. సో రీసెంట్ గా కుట్ర జరుగుతుంది అంటే పోలీసులే చెప్పినా మళ్ళీ కుట్ర జరుగుతుంది అంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. సో దీని గురించి ఒకసారి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం జూమ్ కాల్లో పాస్టర్ పీటర్ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సో ఏంటి, ఇంత పోలీసులు కూడా చెప్పినా గానీ మళ్ళీ కుట్ర జరిగిందని అంటారా మీరు కూడా? అంటే అది మనము ఎఫ్ఐఆర్ చూస్తే అండి, ఎఫ్ఐఆర్ నేను మీకు కూడా పంపించాను. ఎఫ్ఐఆర్ మనం చూడగలిగితే ఎఫ్ఐఆర్ లో ఇప్పుడు అభినయ్ దర్శన్ గారు చేసిన ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన కేసులు ఏమైనా ఉన్నాయా, దానికి సంబంధించిన సెక్షన్లు ఏమైనా ఉన్నాయని మనం అబ్జర్వ్ చేస్తే దానికి సంబంధించిన ఒక్క సెక్షన్ కూడా పెట్టినట్టు లేదు. సెక్షన్స్ అన్ని కూడా సుమారుగా 5 నుంచి 6 సెక్షన్స్ కనబడితే ఆ సెక్షన్స్ అన్నింటినీ మనం చూస్తే 2 గ్రూప్స్ మధ్యలో ఎనిమినిటీ, 2 గ్రూప్స్ మధ్యలో గొడవ, లేకుంటే మా మతాన్ని కించపరిచినట్టుగా, మా దేవాదేవతల్ని దూషించినట్టుగా, క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసినట్టుగా, క్రైస్తవ దేవుణ్ణి అంగీకరించకపోతే మీరు నరకానికి పోతారని చెప్పి రకరకాలుగా అవతల వారిని బ్లాక్మెయిల్ చేసినట్టుగా, థ్రెటనింగ్ చేసినట్టుగా, భయపెట్టినట్టుగా, డబ్బులిచ్చి మత మార్పిడి చేసినట్టుగా, ఫోర్సబుల్ మత మార్పిడి చేసినట్టుగా, మతానికి సంబంధించిన స్టేట్మెంట్ మొత్తము సర్పంచ్ గారు రాసినట్టుగా. కానీ ఇక్కడ పొలిటికల్ గా ఈయన ఇక్కడ చేస్తా ఉన్నాడు, లేకుంటే గవర్నమెంట్ విమర్శించాడు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని థ్రెటనింగ్ చేశాడు, లేకుంటే అన్నిటికంటే ఎక్కువ లోతుల్లోకి వెళ్తే డ్రామా అని చెప్పి ఏదైతే మీడియా ఛానల్స్ మాట్లాడే ఉన్నాయో ఆ డ్రామాకి సంబంధించిన ఒక్క సెక్షన్ ఉన్నట్టుగా కనబడుతుంది. అంటే ఇప్పుడు దానికి సంబంధించి సెక్షన్ లేదని చెప్తున్నారా? ఆ రకంగా పోలీసులు సెక్షన్ పెట్టలేదని చెప్తున్నారు మీరు? అదే కదా, అతను చేసింది తప్పు అనేది ఒప్పుకుంటున్నారుగా. తప్పుకు సంబంధించిన శిక్ష ఉందా, లేకుంటే చేసిన తప్పుకి మిగతా తప్పుడు కేసులు పెట్టి శిక్ష వేశారా? అదే కదా పాయింట్. అక్కడ ఇప్పుడు ఆయన డ్రామా చేశాడు అనేది మీడియా మొత్తం కూడా కూర్చుతా ఉన్నప్పుడు, సరే దానికి డ్రామా చేసినకి ఏ క్రైస్తవుడు కూడా అంగీకరించడం ముందుకు రాదు. ఈ డ్రామాకి సంబంధించి సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేసి ఉంటే దానికి మేము ఖచ్చితంగా మద్దతు ఇస్తాము, పూర్తి స్థాయిలో దాన్ని అంగీకరిస్తాం. ఇప్పుడు డ్రామాలో కూడా బాధితుడు ఎవరండి? కాదండి, ఇప్పుడు బాధితుడు అభినయ్ దర్శన్ అనే ఒక పాస్టర్, ఒక ఫేక్ పాస్టర్ అంటూ కూడా చాలా మంది పాస్టర్స్ ప్రముఖులు వాళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి. చాలా మంది క్రైస్తవ సమాజం అతన్ని తిడుతున్నారు, చెప్పులతో కూడా కొడుతున్నారు అతని ఫోటోల్ని. అట్లాంటిది తప్పు చేసిన వ్యక్తిని మీరు ఎట్లా ఎందుకు వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు? 100% నేను అభినయ్ దర్శన్ కోసం మాట్లాడటం లేదు, ఆయన చేసిన ఈవెంట్ కోసం నేను సమర్థించడం లేదు. ఐఎమ్ వెరీ క్లియర్. నేను ఎఫ్ఐఆర్ కోసమే మాట్లాడుతూ ఉన్నాను. అక్కడ ఎఫ్ఐఆర్ ఏం మాట్లాడుతూ ఉంది? ఇప్పుడు ఆయన చేసి ఇప్పుడు హత్య చేశారండి, హత్య చేస్తే హత్య కేసుకి నువ్వు హత్య చేసిన దానికి హత్య కేసు పెడతావా, లేకుంటే పోస్కో కేసు పెడతావా? మీరు చెప్పండి, ఏ కేసు పెట్టాలి? చీటింగ్ చేస్తే 420 కేసు పెట్టాలి. 420 కేసు పెడతావా, లేకుంటే హత్య కేసు పెడతావా? అక్కడ గవర్నమెంట్, అక్కడ పోలీసు వారు ఏ రకమైన డ్రామా మైనారిటీస్ మీద, క్రైస్తవుల మీద, చర్చిల మీద, పాస్టర్ల మీద వారికి ఎంత తక్కువగా చిన్న చూపు ఉందో నేను మాట్లాడతాను. ఆయన చేసిన తప్పుకి, తప్పు చేస్తే తప్పుకు శిక్ష వేయి. ఆయన చేసిన దానికి సెక్షన్లు ఉన్నాయని అడుగుతా ఉన్నా. ఇప్పుడు దాడి చేయించుకుంది ఆయనే, దాడికి పాలయ్యింది ఆయనే, బాధితుడు ఆయనే, హంతకుడు ఆయనే.
ఒకళ్ళు మర్డర్ అటెంప్ట్ అయితే అంతా కూడా ఆయనే. ఇప్పుడు దానికి సంబంధించిన అటెంప్ట్ మర్డర్ కి సంబంధించిన సెక్షన్లు ఉన్నాయా? సరే, అది కాదు పీటర్ గారు, ఒక విషయం చెప్పండి. ఇప్పుడు దాడి ఎందుకు చేయించుకున్నాడు? క్రైస్తవ సమాజం దగ్గర సానుభూతి పొందడానికి, డబ్బులు గుంజుకోవడానికి వాళ్ళ దగ్గర నుంచి. అలాంటి వ్యక్తి కోసం ఆ వ్యక్తికి ఇలాంటి సెక్షన్స్ పెట్టాలి, ఇవి పెట్టాలి అని మాట్లాడటం మీకు కరెక్ట్ అనిపిస్తుందా? అందరినీ మోసం చేశాడు, మీతో సహా అందరినీ మోసం చేశాడు ఆ వ్యక్తి. నేను అదే అంటా ఉన్నా బ్రదర్. నేను ఆర్టీవీ లైవ్ లో కూడా నేను ఏమన్నానంటే, ఇప్పుడు ఒకవేళ ఆయన చేసింది 100% తప్పు డ్రామా అయితే ఉరి శిక్ష వేయండి అన్నా. నేను అన్నానా లేనా? ఆయన ఉరి శిక్షకి అర్హుడు అన్నప్పుడు ఉరి శిక్ష వేయండి. మీరు ఉరి శిక్ష వేయకుండా ఇతను 420 అని చెప్పి మీరు 420కి ఎట్లా చిత్రీకరిస్తారంట. ఆ ఎఫ్ఐఆర్ మాట్లాడుతుంది. మీరు ఒకసారి ఎఫ్ఐఆర్ వీలుంటే చూపెట్టండి. ఎఫ్ఐఆర్ లో ఉన్న సెక్షన్స్ మత మార్పిడికి సంబంధించినవి. అతను మత మార్పిడి చేశాడా? ఎక్కడైనా యేసు ప్రభు కోసం సువార్త చెప్పాడా? దేవాదేవతలను ఎక్కడైనా దూషించాడు? అంటే సెక్షన్లు బట్టి నేను మాట్లాడుతున్నా. ఆయన పెట్టిన సెక్షన్లు పోలీసు వారు దేవాదేవతలను ఎక్కడైనా దూషించారా? ఎందుకంటే పోలీసు వారు సర్పంచ్ హరిబాబు అతను ఏదైతే అక్కడ చేస్తున్నాడో దాని గురించి మాత్రమే కేసు పెట్టారు కదా. నేను ఒకసారి అతను ఏం పెట్టాడో అనేది ఒకసారి నేను చెప్పాలా? సర్పంచ్ లేదు. సర్పంచ్ పంపించింది నేనేగా మీకు. సర్పంచ్ పెట్టిన దాంట్లో ఆధారాలు ఉన్నాయా? మీరు తప్పు ద్రోవ ఎందుకు పట్టిస్తున్నారు కేసుని? పోలీసు వారిని నేను అడుగుతా ఉన్నా. నిందితుడు అతను ఖచ్చితంగా నిందితుడు అయితే మీరు శిక్ష ఎందుకు వేయట్లేదు? వేరే సెక్షన్లు పెట్టి తప్పుడు కేసులు పెట్టి అతనికి ఎందుకు శిక్ష వేశారనేది నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. అతడు ఒకవేళ మత మార్పిడి నిజంగా చేసినట్లయితే, ప్రలోభ పెట్టి మత మార్పిడి చేసినట్లయితే, ఫోర్సబుల్ మత మార్పిడి చేసినట్లయితే, థ్రెటనింగ్ మత మార్పిడి చేసినట్లయితే దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా? ఎవరినో తీసుకొచ్చి టీడీపీ సర్పంచ్నో ఎవడో సర్పంచ్ తీసుకొచ్చి అక్కడ మాట్లాడిస్తే అది ఎట్లా చెల్లుబాటు అయితే? ఎందుకంటే ఇది క్రైస్తవ్యం మీదకి వస్తున్న సమస్యగా నేను భావిస్తా ఉన్నా. అంత క్రైస్తవ్యాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తున్నట్టుగా నేను భావిస్తా ఉన్నా. ప్రతి పాస్టరు, ప్రతి క్రైస్తవుడు, ప్రతి చర్చి ఈ విధంగా ఉంటుందని చెప్పి నువ్వు ప్రజల్లో చూపెడుతున్నట్టుగా నేను భావిస్తా ఉన్నా. అతను తప్పు చేస్తే తప్పు ఆ వ్యక్తికి మాత్రమే కదా. నువ్వు ఎంటైర్ సమాజానికి నువ్వు అంటిస్తున్నట్టు కనబడట్లేదు. ఇప్పుడు అది ఆ తప్పు చేసిన వ్యక్తి నువ్వు శిక్షించకుండా వేరే సెక్షన్లు పెట్టవలసిన అవసరం ఏముంది? గవర్నమెంటే కాదు డ్రామా అని చెప్పి లోపడేస్తారు. 14 days రిమాండ్ అని చెప్పి అన్నారు. మళ్ళీ 14 days రిమాండ్ అన్నప్పుడు ఆ డ్రామాకి సంబంధించిన సెక్షన్ లో 7 years పైన అయితేనే కదా నువ్వు లోపడేయగలుగుతావు. 7 years పైన సెక్షన్లు ఉంటేనే కదా రిమాండ్ చేయగలుగుతావు. 7 years సెక్షన్లు కానప్పుడు నువ్వు రిమాండ్ ఎట్లా చేసావు? ఒకటి, రిమాండ్ చేసిన తర్వాత ఈ రోజు బెయిల్ ఎట్లా వచ్చింది? రెండోది, జడ్జి గారు ఎట్లా అక్సెప్ట్ చేశారు? నువ్వు పెట్టిన సెక్షన్స్ లో దమ్ము లేదు, నువ్వు పెట్టిన సెక్షన్స్ లో బలము లేదు, నువ్వు పెట్టిన సెక్షన్స్ లో నీతి నిజాయితీ ధర్మము లేదు, అవన్నీ ఫాల్స్ కేసులు అని చెప్పే కదా ఈరోజు బెయిల్ ఇవ్వడం జరిగింది. అభినయ్ దర్శన్ సపోర్ట్ చేయట్లేదు. బలమైన సెక్షన్ తోనే అభినయ్ అరెస్ట్ చేయించాలని చెప్తున్నారా? అదే అంటూ ఉన్నా. ఫోర్సబుల్, థ్రెటనింగ్, ప్రలోభ పెట్టి మత మార్పిడి. మతాన్ని ఎందుకు లాగారు ఇక్కడ? ఇప్పుడు అతను అతనే కదా. ఏమండి, ఇప్పుడు నేను ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. పాస్టర్ అంటే ఎవరండి? ఒక చర్చిని చూసుకునేవాడిని పాస్టర్ అంటారు. అతనికి చర్చి ఉందా ఈరోజు? అభినయ్ దర్శన్కి చర్చి ఉన్నట్టు గవర్నమెంట్ ప్రూవ్ చేయగలుగుతుందా? అతనే చెప్పుకుని తిరుగుతాడుగా చాలా మంది. నేను కొన్ని పోస్టులు కూడా చూసా. అతను వచ్చి ప్రసంగిస్తే అతనికి డబ్బులు కూడా ఇస్తారంట. ఇంతకుముందు పాపం అలా డబ్బులు తీసుకుని చాలా మందికి హ్యాండ్ కూడా ఇచ్చాడు అతను. మీరు కూడా ప్రసంగం చేయొచ్చు, మీరు కూడా ప్రీచింగ్ చేయొచ్చు. అంత మాత్రం మీరు పాస్టర్ అయిపోరు. బైబిల్ ప్రకారంగా పాస్టర్ అంటే ఒక గొర్రెల్ని కాచేవారు పాస్టరు, సంఘాన్ని చూసుకునే వాడిని పాస్టర్ అంటారు. అతనికి సంఘం లేదు కదా, గొర్రెలు లేవు కదా. లేనప్పుడు ఇస్ నాట్ ఎ పాస్టర్. ఆయన ఇంకో కోడ్ ఇట్లా ప్రచారం చేసే వరకు ఇంకో కోడ్ ఉంది బైబిల్ ప్రకారంగా. అదేంటంటే ఎవెంజలిస్ట్ అని చెప్పి అంటారు, లేదా బ్రదర్ అని చెప్పి అంటారు. ఇప్పుడు నేను కూడా ఉన్నానంటే నేను బ్రదర్ అవుతాను, లేదా నేను ఎవెంజలిస్ట్ అవుతాను. నేను కూడా పాస్టర్ని కాదు. పాస్టర్ అనేవాడు అన్ని వదిలిపెట్టుకొని ఫుల్ టైం ఉండేవాడిని పాస్టర్ అంటారు. మీడియా వారికి తెలియక ఇప్పుడు క్రిస్టియానిటీ ఏదో ప్రీచింగ్ చేస్తే ప్రతి ఒక్కరిని పాస్టర్ అంటే బ్రదర్ అనిల్ కుమార్ కూడా ఆయన పాస్టర్ని ఎక్కడ పెట్టుకోలేదు. నేను కూడా నా పాంప్లెట్స్ ఎక్కడ కూడా పాస్టర్ని వేయను. తెలియక కొంతమంది అలాగా ప్రీచింగ్ చేస్తున్నాక పాస్టర్ అనేసి వారికి కూడా చెప్తాను పాస్టర్ని వేయద్దు. బికాజ్ ఐఎమ్ ఏ పొలిటీషియన్, బికాజ్ ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్, బికాజ్ నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. అంత మాత్రం నేను పాస్టర్ కానుగా. నాకు ప్రీచింగ్ అంటే ఇష్టం కానీ నేను ప్రీచింగ్ కూడా చేస్తాను. మాకు ఒక సంఘం అంత తాతగారుతుంది, అది నేను చూసుకుంటున్నా కానీ పాస్టర్ కాదు కదా. నేను కూడా పాస్టర్ కాదు.
అభినయ్ దర్శన్ కూడా పాస్టర్ కాదు, ఈజ్ ఎవెంజలిస్ట్ లేదా ఈజ్ బ్రదర్. సో పాస్టర్ అని చెప్పి కలుపుతున్న విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నారు. రెండోది, ఇప్పుడు మతాన్ని గవర్నమెంట్ ఎందుకు లాక్కొని వచ్చింది కావాల్సుకొని? మతాన్ని లాగింది అభినయ్ దర్శన్ సార్. నన్ను కొట్టి జై శ్రీరామ్ అని పారిపోయారు చెప్పింది మీడియా ముందు అభినయ్ దర్శన్. ఆయన మొన్న దాడికి గురైన తర్వాత హాస్పిటల్లో ఉన్న తర్వాత కూడా ఇది మతానికి సంబంధించింది కాదండి, మతాన్ని ఏ పరిస్థితుల్లో కూడా మతాన్ని మీరు ఇన్వాల్వ్ చేయొచ్చు, ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్ర అని ఆయన అన్ని మీడియా ఛానల్స్ చెప్పాడు. ఒకటి. రెండోది, ఆయన ఎక్కడైనా ప్రచారంలో పాదయాత్రలో యేసు ప్రభన వర్డ్ యూజ్ చేశాడా? క్రిస్టియానిటీ అనే కార్డ్ ఎక్కడ ప్లే చేశాడా? మైనారిటీ ఎందుకనలే సార్, చాలా సార్లు అన్నాడు క్రిస్టియన్ లీడర్స్ లేరు, క్రిస్టియన్ హక్కుల కోసం పోరాడే వ్యక్తులు లేరు అసెంబ్లీలో అని చాలా సభల్లో కూడా ఆయన మాట్లాడారు. అది మేబీ చర్చెస్ లో, అది ఎక్కడైనా క్రిస్టియన్ కి సంబంధించిన సమావేశాల్లో, క్రైస్తవులు ఉన్న ప్లేసుల్లో క్రైస్తవుల తరపున ఎవరు లేరు కాబట్టి నేను వచ్చానని చెప్పి అంటుండొచ్చు. ఇప్పుడు ఏ మతానికి సంబంధించిన కాదుగా ఆయన బయటికి వెళ్ళినప్పుడు, నేను అందుకన్నా క్రైస్తవ మీటింగ్స్ లో క్రిస్టియానిటీ తరపున నేను ఉన్నాను, క్రిస్టియన్ లీడర్ గా నేను ఉన్నానన్న సబ్జెక్ట్ వేరు, ఆ కాన్సెప్ట్ వేరు, ఆ వేదిక వేరు. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా చనిపోయారండి, చనిపోయినప్పుడు నేను వెళ్ళినప్పుడు అక్కడ బర్త్డేకి సంబంధించిన పాటలు ఎక్కడ పాడతామా? మీరు చెప్పండి. చనిపోయిన దగ్గర పుట్టినరోజు హ్యాపీ బర్త్డే అని 7 ముందు పాడతామా? కేక్ కటింగ్ చేస్తా ఉన్నాము, అక్కడ కేక్ కటింగ్ దగ్గర అక్కడ పోయి ఏడుస్తామా? చచ్చిపోయిన అన్నట్టు ఏడుస్తామా? ఏడం కదా. ఆ ఈవెంట్, ఆ ప్లాట్ఫాము, ఆ ఒక స్పీచ్ డిఫరెంట్. నువ్వు చర్చిలకు పోయినప్పుడు నువ్వు రాజకీయంగా సంబంధించి పవన్ కళ్యాణ్ తిడతాను నేను, లేకుంటే అంబేద్కర్ గారి కోసం నేను తిడతాను అని చెప్పి ఆ చర్చిలకు వెళ్ళినప్పుడు చర్చికి సంబంధించిన, ప్రజలకు సంబంధించిన ఆ ఈవెంట్ కి, ఆ ప్లాట్ఫామ్ కి, స్టేజ్ కి సంబంధించిన వర్తమానం మాత్రమే ఇవ్వాలి. సో అది సోషల్ మీడియాలో అది పెట్టుకున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలకి సంబంధించి అక్కడ ఆయన చెప్పి ఉండొచ్చేమో, కానీ బహిరంగంగా ఆయన పొలిటికల్ ప్లాట్ఫామ్ మీదకి బహిరంగంగా వచ్చినప్పుడు ఆయన సొంతగానే చెప్పుకుంది ఏంటంటే, నేను ఎక్కడ కూడా మతానికి సంబంధించి మాట్లాడలేదు, నేను న్యూట్రల్ గా సెక్యులర్ గా రాజకీయ నాయకుడిగా మాట్లాడాను. మరి పోలీసులు ఎందుకు కేసు పెట్టారంటారు? అది పాయింట్. అది తప్పుడు కేసు అని చెప్పంటారు కదా. మత విద్వేషాలు రెచ్చగొట్టి మా గ్రామంలో భద్రతలకు భంగం సర్పంచ్ గారు నాకు చెప్పాలి అనేది అతను సుప్రీంకోర్టులో రాశాడుగా. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మాకు ఈరోజు ఒకవేళ అభినయ్ దర్శన్ గారు ఈ కేసు విషయంలో, ఎఫ్ఐఆర్ విషయంలో నేను మాట్లాడుతున్నా, డ్రామా విషయంలో నేను ఎక్కడ మాట్లాడట్లేదు. తప్పు చేస్తే నువ్వు ఎందుకు శిక్ష వేయలేదంటున్నా, నేను తప్పుడు కేసులు ఎందుకు పెట్టావంటున్నా. ఇప్పుడు ఆ సర్పంచ్ గారిని ఒకవేళ నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేసి హైకోర్టులో నువ్వు ఏదైనా చేసినా ఖచ్చితంగా సుప్రీంకోర్టులో మేము ఖచ్చితంగా ఈ కేసు విషయంలో పోరాడతాం. సర్పంచ్ మీద కేసు ఖచ్చితంగా సుప్రీంకోర్టులో వేస్తాము, సిఐ మీద ఖచ్చితంగా సుప్రీంకోర్టులో వేస్తాము, ఎస్పీ మీద కూడా ఖచ్చితంగా సుప్రీంకోర్టులో వేస్తాము, గవర్నమెంట్ మీద కూడా తప్పుడు కేసులు పెట్టినందుకు సుప్రీంకోర్టులో ఖచ్చితంగా. మాతో పాటు నిన్న కూడా మీరు చూస్తే సుప్రీంకోర్టు అడ్వకేట్ శ్రీనివాస్ గారు ఉన్నారు, వారు కూడా అదే మాట ఉన్నారు, వారితో మేము ఉన్నాము, మాతో వారు ఉన్నారు. ఖచ్చితంగా సుప్రీంకోర్టులో మేము ఈ కేసుని గవర్నమెంట్కి అగెనెస్ట్ గా వేయబోతా ఉన్నాం. ఇది ఓన్లీ తప్పుడు కేసు విషయంలో, మరొకసారి గమనించాలి, తప్పుడు కేసు విషయంలో, తప్పుడు సెక్షన్ విషయంలోనే అతను డ్రామా చేసుకుని తన మీద తను దాడి చేయించారు. ఇప్పుడు అతను డబ్బులు తీసుకోవట్లేదా? కిసాన్ దగ్గర స్కానర్ లో ఫోన్ పేలు పెట్టి డబ్బులు తీసుకోవట్లేదా? అది తప్పని ఎక్కడుందండి? అభినయ్ దర్శన్ సిపిఎఫ్ తప్పే కదా సార్. ఇప్పుడు ఎందుకు తీసుకున్నాడు సార్? ఎవరికైనా సేవ చేస్తున్నాడా? ఎందుకు తీసుకున్నాడు? ప్రధానమంత్రి గారే, ప్రైమ్ మినిస్టర్ గారే బీజేపీ పార్టీకి ఎన్ని కోట్లు వచ్చే మా పార్టీ ఫండ్ అని చెప్పి వారు చూపెడతారు. ఎలక్షన్ టైం కాంగ్రెస్ చూపెడుతుంది, టీఆర్ఎస్ చూపెడుతుంది, ప్రతి పార్టీకి ఒకటి ఉంటుంది. దానిలో రెండో కోణం కూడా మనం ఆలోచన చేస్తే ట్యాక్స్ ఎగ్జంప్షన్. పొలిటికల్ పార్టీ ఎవరికి కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎన్ని డబ్బులు వచ్చాయి ఎంత అయినా ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ప్రధానమంత్రి గారు స్వయాన తీసుకొచ్చారు. పొలిటికల్ పార్టీ, ఎన్జిఓస్, సేవ చేసే ప్రతి ఒక్కరు కూడా దే కెన్ ఆస్క్, వారు చేసేది సొంత డబ్బులతో కాదు కాబట్టి వచ్చే డబ్బులతో వారు చేసుకుంటారు, దానిలో తప్పులేదుగా. సో మీరు ఏంటంటే అభినయ్ దర్శన్ చేసిన ఈ ఫండ్ కలెక్టింగ్ దాన్ని మీరు సమర్థిస్తున్నారు? ఎవరైనా చేసుకోవచ్చు, అంతే. మీరు చేసుకోవచ్చు, మీ ఆర్గనైజేషన్ నడుపుకోవడానికి మీరు చేసుకోవచ్చు, నా ఆర్గనైజేషన్ నడుపుకోవడానికి నేను చేసుకోవచ్చు. అది మన అలా కలెక్ట్ చేసుకుని విలాసవంతమైన జీవితాన్ని గడుపుకుంటే మీకు ఓకే. ఏమండి, నా అభిప్రాయం ఏంటంటే, నాకు బయట వచ్చి
నాకు ఇవ్వటం ఇష్టం కానీ నేను ఎక్కడ అడగాను. నా ఎక్కడ చూసినా జీపేలు ఫోన్ పేలు నేను ఎక్కడ వేసుకోవాలి. ఇప్పుడు తను వేసుకుంటే అది తప్పని చెప్పి నేను ఎట్లా అంటాను? తాను పాదయాత్ర చేస్తున్నప్పుడు డేకి ఒక 5,000, 10,000, 20,000 ఖర్చు వస్తున్నాయి సార్ అన్నప్పుడు దానికి డబ్బులు తను అడుగుతున్నాడు. నేను ప్రజల్లోకి రాబోతా ఉన్నాను, ఈ ఊరుల్లో రోడ్లు లేవు, నీళ్లు లేవు, లైట్లు లేవు, ఇల్లులు లేవు, ఘోరంగా ఉంది పరిస్థితి కాబట్టి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. జగనన్న వచ్చినా పట్టించుకోలేదు, చంద్రన్న వచ్చినా పట్టించుకోలేదు. ఆల్టర్నేట్ గా 3వ పార్టీ ఇప్పుడు రావాలి కాబట్టి మమ్మల్ని ఆదరించండి. మేము ఎట్లయితే విజయ్ తమిళనాడులో వచ్చి నేను మార్పుని తెస్తా అన్నాడో ఆయన తెస్తా అని చెప్పి ఆయన పాదయాత్ర చేసుకుంటున్నాడు, దానికి ఫండ్ రైజ్ చేసుకుంటున్నాడు. దట్ ఈస్ నాట్ రాంగ్. ఫండ్ అడగడం తప్పు కాదు. ఇప్పుడు ఫండ్ అడిగినందుకు ఆయన మీద మత మార్పిడి కేసు పెట్టారని చెప్పి మీరు అంటారా? ఏమో సార్, మీరు చెప్తుంటే నాకు నవ్వు వస్తుంది. మీరు చెప్పండి సార్, నేను అడిగిన ప్రశ్నకి మీరు ఫండ్ కి కేసుకి లింక్ అని చెప్పి అడుగుతా, నేను అదే అడుగుతా ఉన్నా. ఫండ్ అడిగినందుకు కేసు పెడతారా అంటున్నా. కాదు సార్, ఇటువంటి పాస్టర్స్ ఉండడం వల్ల మీకు ఎంత బ్యాడ్ నేమ్ వస్తుంది అనేది మీకు అర్థం కాదు. పాస్టర్ కాదండి, మరొకసారి మీరు పాస్టర్ పాస్టర్ అంటా ఉంటే అది అన్ని ఛానల్స్ అలాగే పోతుంది. ఈజ్ అ బ్రదర్. ఇప్పుడు మదర్స్, నర్సెస్, ఫాదర్స్ ఎట్లయితే ఉంటారో క్రైస్తవుల్లో ఫాదర్లు, పాస్టర్లు, మదర్లు, నర్సులు, ఎవెంజలిస్టులు, బ్రదర్లు ఉంటారు. ఆయన మీరు ఎవెంజలిస్ట్ అనండి లేకపోతే బ్రదర్ అనండి, ఆయన పాస్టర్ కాదు. ఈవెన్ ఐఎమ్ బ్రదర్, నేను కూడా పాస్టర్ కాదు. ఆయన ఒక బ్రదర్ గా చూస్తాను, ఎందుకంటే ఫుల్ టైం సేవలో లేడు, ఫుల్ టైం పాలిటిక్స్ లో ఉన్నాడు. ఎప్పుడైనా పిలుపు వచ్చినప్పుడు కాల్ వచ్చినప్పుడు పోయి ప్రీచింగ్ చేసి వస్తా ఉన్నాడు. సో ఆయన చేసిన దానికి పాస్టర్లకు లింక్ ఏముంది? ఆయన పాస్టరే కానప్పుడు సమస్య వచ్చింది కూడా మాట్లాడుతున్నాం. ఇప్పుడు సమస్య వచ్చింది కాబట్టి మీరు పాస్టర్ కాదని చెప్పి అంటున్నట్టు మొదటి నుంచి చెప్తా ఉన్నాం, మీడియాలో ఎక్కడ క్యాచ్ చేసుకోలేదాన్ని. ఈరోజు సమస్య వచ్చింది, బయటకు వచ్చింది కాబట్టి ఒక క్లారిటీ ఇస్తా ఉన్నాం. ఆయనకి చర్చ ఉన్నట్టు నిరూపించండి, అప్పుడు పాస్టర్ అని మేము ఒప్పుకుంటాం. ఆయన పాస్టరే కాదు కదా, పాస్టర్ కానప్పుడు పాస్టర్లకు ఎట్లా అంటగడతారంట. రేపన్నాడు నేను కూడా రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి, ప్రతిపక్షంలో నేను మాట్లాడుతూ ఉన్నాను కాబట్టి రేపన్నా నా మీద కూడా నిందలు వేసి, నా మీద కూడా కేసులు వేసి అదిగో పాస్టర్లు అంటే నాకెందుకు అవసరం లేదు కదా. అందుకే నేను క్లారిటీగా చెప్తున్నాను, నాట్ ఏ పాస్టర్ అని చెప్పి. ఆయన కూడా పాస్టర్ కాదు. ఒకవేళ అజయ్ బాబు గారు పాస్టర్ అని ఆయన చెప్పుకుంటే ఆయన పాస్టర్ ఏమో, ఆయనకు తెచ్చి ఉంటే. సో అభినయ్ దర్శన్ అనే వ్యక్తి పాస్టర్ కాదు, ఈజ్ నాట్ ఎ పాస్టర్. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు దాడి చేయించుకుంది అందరికి తెలిసిపోయింది డ్రామా అని, కాబట్టి పాస్టర్ కాదు అతను అన్నట్టు ఉంది. అందుకే అడుగుతున్నా, చర్చ్ ఉందా? మీరంటే సరిపోదు కదా, చర్చ్ ఉన్నవాడిని పాస్టర్ అంటారు. ఎస్, చర్చ్ ఉండేవాడిని పాస్టర్ అంటారు. బయట పోయి సువార్త చెప్పేవాడిని సువార్థికుడు అంటారు. ఆయన బయట మీటింగ్స్ లో మాట్లాడుతూ ఉన్నాడంటే అతను సువార్థికుడు. ఒక సంఘం ఒక 10 మందో 2 మందో 3 ఉన్నారు, ఒక చర్చి ఉంది అని అంటే ఆయన పాస్టర్. ఆయనకి చర్చి లేదు, జనాలు లేరు. ఎవ్రీ సండే కండక్ట్ చేస్తాడా మీటింగ్? కండక్ట్ చేయడు. సర్వీస్ చేస్తాడా ఎవ్రీ సండే? చేయనప్పుడు ఆయన పాస్టర్ ఎట్లా అయ్యాడు? పాస్టర్ కి సంబంధించిన సర్టిఫికేట్ ఉందా? 3 years కోర్స్ ఉంటుందండి బీటెక్, డిటిఈసి అని చెప్పి. ఫైనల్ గా మీరు ఏం చెప్తున్నారంటే అతని పైన కుట్ర జరుగుతుంది. ఈ కేసు విషయంలో, ఎఫ్ఐఆర్ విషయంలోనే మాట్లాడుతున్నా. ఆయన తప్పు చేస్తే దానికి సంబంధించిన కేసులు పెట్టి మీరు ఉరి శిక్ష వేయండి, దానికి మేము నిలబడతాము. బహిరంగంగా మేము శభాష్ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి చప్పట్లు కొడతాం మేము. వారు ఆయన చేసిన డ్రామాకి సెక్షన్లు పెట్టలేదు, మత మార్పిడి సెక్షన్లు పెట్టారు, దేవాదేవతను దూషించినట్టుగా సెక్షన్లు పెట్టారు. ఇప్పుడు ఈయన చేసిన బట్టి రేపటి ఎంటైర్ క్రిస్టియానిటీగా చెడ్డ ముద్ర పడుతుంది కదా, క్రైస్తవులైన వారు ఇలాగా చేస్తారని చెప్పి. ఇది ప్రభుత్వం చేసిన కుట్ర కాదా అని చెప్పి అంటా ఉన్నా నేను. సో గైస్, చూసారు కదా, అభినయ్ దర్శన్ పైన ఏదైతే ఇప్పుడు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారో అవన్నీ కూడా కుట్రపూరితంగా పెట్టారంటూ కూడా చెప్తున్నారు. సో అంటే మత మార్పిడి చేసినందుకు గాను అతని పైన పెట్టారు ఈ కేసులు. కానీ ఆ డ్రామా క్రియేట్ చేశాడు, అతని పైన అతనే అటాక్ చేయించుకుని దానిపైన పెట్టి కేసులు పెట్టి అరెస్ట్ చేసింది కాదు. మత మార్పిడికి సంబంధించినవి సరైన ఆధారం లేక ఈరోజు అతనికి బెయిల్ కూడా లభించినట్టు కూడా చెప్తున్నారు. సో చూద్దాం, దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ మేము మీకు అందించే ప్రయత్నం చేస్తాం. సో ఇతను అసలు ఆ రోజు ఏం జరిగింది, ఇతని పైన కేసు పెట్టిన వ్యక్తి ఏ రకంగా కేసు పెట్టారు అనే దాని గురించి క్లియర్ గా చెప్పేందుకు మేము ప్రయత్నిస్తాం.